ఇద్దరిలో ఎవరు బెస్ట్ హోస్ట్? విజయ్ సేతుపతి, నాగార్జున. ఈ రెండిట్లో ఒక్క కామెంట్ చేయండి. ఎందుకంటే ధైర్యంగా దమ్ముగా ఎవరైతే నిజానిజాలు బయటికి లాగుతారో, క్వశ్చన్ చేస్తారో, అవసరమైతే ఒక తన్ను ఇంట్లోంచి బయటికి పంపించగలుగుతారో వాళ్ళే సరైన హోస్ట్ అని నేను నమ్ముతా. మీరు కూడా అదే నమ్ముతున్నట్లే ఇద్దరిలో ఎవరు బెస్ట్ హోస్ట్ అని కామెంట్ చేయండి. విజయ్ సేతుపతి, నాగార్జున. కనీసం 1000 కామెంట్లు టార్గెట్. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ జరుగుతోంది. మొన్న జరిగినటువంటి ఇష్యూ మనకు తెలిసిందే. టికెట్ టు ఫినాలేలో కారులో అందరూ కూర్చున్నటువంటి టైంలో శాండ్రా అనే అమ్మాయిని ఈ కరీముద్దీన్ అండ్ విజయ పార్వతి వీళ్ళిద్దరు కలిసి కాళ్ళతో తన్ని మరీ బయటికి నెట్టేశారు. ఆల్మోస్ట్ ఆమె మీద నుంచి డోర్ కూడా అయిపోయారు. పడిపోయిన పిల్ల మీద నుంచి అమ్మాయికి ఫిట్స్ లాగా వచ్చి మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. నానా రచ్చ జరిగింది. మళ్ళీ కాసేపటి కోలుకుంది. అమ్మాయి ఇంట్లో బాగానే ఉంది. వీకెండ్ వచ్చినటువంటి విజయ్ సేతుపతి మనకు నాగార్జున హోస్ట్ కాబట్టి అక్కడ విజయ్ సేతుపతి హోస్ట్ కాబట్టి 2 ఎవిక్షన్ కార్డ్స్ ఇచ్చి రెడ్ కార్డ్స్ ఇచ్చి డైరెక్ట్గా ఇంట్లోంచి గెట్ అవుట్ అని చెప్పి అన్నాడు. వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పడ్డారు. ఏదో కుయ్యముర్ర అన్నారు. మొత్తాన్ని సర్దుకున్నారు. బాగానే ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటంటే సుభిక్ష వెళ్ళిపోయింది మొన్న వీక్. ఎవ్రీ వీకెండ్ కూడా ఒకరు పంపించేస్తారు కదా. రెడ్ కార్డ్స్ జరిగిన సాటర్డే అనుకుంటా. సండే సుభిక్ష అనే అమ్మాయిని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ నుంచి చెన్నై నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు పోయిన వారం హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సింది ఎవరు అంటే శాండ్రా వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ విక్టిమో, ఎవరినైతే తన్నారో ఆ అమ్మాయి సరిగ్గా గేమ్ ఆడలేదు. అందువల్ల ఆమెకు ఆల్రెడీ తక్కువ ఓట్స్ ఉన్నాయి. ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోవాలి బయటికి. కానీ ఆ అమ్మాయినేమో ఆ అమ్మాయి కోసం దెబ్బలాడిన వాళ్ళకేమో శనివారం పూట రెడ్ కార్డ్స్ ఇచ్చి మీరు తప్పు చేశారని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఎలా చేసి ఇది చేసి అది చేసి మళ్ళీ ఆదివారం ఆ అమ్మాయిని పంపించేస్తే ఎట్లుంటుంది? మీకు అర్థమైందా? చాలా రాంగ్ పోర్ట్రేల్ వెళ్తుంది బయటికి. ఎవరి మీద? బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద, అక్కడ స్టార్ విమానం, స్టార్ విజయ్ ఏదో ఉండాలి వాళ్ళ మీద, హాట్స్టార్ వస్తుంది తమిళ్ కూడా. సో వీళ్ళ మీద ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ పడిపోద్ది కదా ఆబ్వియస్లీ. సో అందువల్ల సుభిక్ష అనే అమ్మాయిని బలి చేశారు. కింద నుంచి 2 పొజిషన్స్ ఉంటాయి కదా, అక్కడ 2 పొజిషన్స్లో వీళ్ళిద్దరు ఉన్నారు, సుభిక్ష అండ్ శాండ్రా లాస్ట్ నుంచి 1, లాస్ట్ నుంచి 2లో సుభిక్ష ఉంది. సో 1 శాండ్రాని ఆపి సుభిక్షాని వీక్ బయటికి పంపిస్తారు లాస్ట్ వీక్. సో అది విషయం లేట్గా బయటపడింది. అండ్ ఇప్పుడు ఈ వీక్లో కూడా నామినేషన్స్లో శాండ్రా కనుక వస్తే మేబీ అమ్మాయికి కూడా మొన్నట్లాగా తక్కువ ఓట్లు వస్తే ఈ వీక్ పంపించేస్తారు. అది వేరే కదా. ఈ వీక్ అమ్మాయి వెళ్ళిపోతే అది వేరే స్టోరీలో ఉంటుంది. కానీ ఈ వీక్ వెళ్దు. ఎందుకంటే భయంకరమైన సింపతి వచ్చింది. మరి కింద పడిపోయి తన్నించుకుని మనిషి అంత ఫిట్స్ వచ్చినట్టు అయిపోయి పిల్ల మెడికల్ రూమ్ కూడా వెళ్ళొస్తే ఎందుకు రాదు సింపతి వచ్చింది? చెప్తున్నా, సింపతి గెయిన్ చేసుకుంది అనట్లా నేను. ఆబ్వియస్లీ సింపతి వస్తుంది. అది మీకు జరిగినా ఎవరికి జరిగినా సింపతి వస్తుంది చూసేవాళ్ళకి. కాబట్టి అందుకని ఇంత జరిగిన తర్వాత కూడా హౌస్లో శాండ్రా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ అమ్మాయిని ఉంచి ముందు రోజే రెడ్ కార్డ్స్ ఇచ్చి వేరే వాళ్ళని అమ్మాయి విషయంలో తప్పు చేశారు వాళ్ళని ప్రవర్తిస్తున్నారు వాళ్ళు సాగుకొట్టి తర్వాత రోజు ఈ అమ్మాయిని పంపించేసి వాళ్ళ హౌస్లోనే ఉంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? రెడ్ కార్డ్స్ బయటికి కూడా పంపించలేదు కదా. ఒకవేళ బయటికి పంపించేస్తున్నా ఒక రకం, బయటికి కూడా పంపించలేదు. అమ్మాయి కాళ్ళు పట్టిన క్షమాపణ చెప్పాక ఉండిపోయారు వాళ్ళ హౌస్లో. సో ఇది జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.